వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో టపుల్స్ గురించి తెలుసుకుందాం. బేసికల్లీ టపుల్స్ కూడా లిస్ట్ లానే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. టపుల్స్ అన్నవి హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్ని ఇవి స్టోర్ చేసుకోగలవు. ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే వన్స్ మనం టపుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్షన్ కానీ ఆర్ డిలీషన్ కానీ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయలేం. ఐఎమ్ కన్సిడరింగ్ అ వేరియబుల్ ఏబి. ఇక్కడ మనం జస్ట్ పారెంథసిస్ యూజ్ చేసి టపుల్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఇక్కడ టపులా కాదా అని మనం తెలుసుకునేందుకు టైప్ ఆఫ్ ఏబి అని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏబి ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ డేటా టైప్ టపుల్ అని మనకి డిస్ప్లే అయింది. అండ్ బి వేరియబుల్కి మనం టపుల్ అనే మెథడ్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి ప్రింట్ చేస్తే మనకి బి అనే వేరియబుల్ కూడా టపుల్గా డిస్ప్లే అయింది. అండ్ థర్డ్ వే ఈజ్ సి అనే టపుల్కి మనం కొన్ని వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం. 1 2 3 4 హెల్లో హాయ్. సి యొక్క టైప్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు మనకి సి వేరియబుల్ కూడా టపుల్ అని డిస్ప్లే అయింది. మనం టపుల్ ఇటరబుల్ని కన్సిడర్ చేసినప్పుడు దీనిలో బేసికల్లీ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అనే కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ అయి ఉన్నాయి. ప్యాకింగ్ అంటే సపోజ్ వన్ వేరియబుల్కి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని అసైన్ చేయడాన్ని మనం ప్యాకింగ్ అంటాం. హియర్ ప్యాకింగ్ అంటే ఏదైనా ఒక వేరియబుల్కి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని అసైన్ చేసినప్పుడు దాన్ని మనం ప్యాకింగ్ అంటాం. హియర్ నేను వి అనే వేరియబుల్కి కొన్ని వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. 1, 4, 5, 6, వెల్కమ్ అనే స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాను. హియర్ ఇప్పుడు మనం ఇక్కడ పారెంథసిస్ ఇన్సర్ట్ చేసినా చేయకపోయినా వి అనే వేరియబుల్ని మనం టపుల్ అని అంటాం. పైథాన్లో బై డిఫాల్ట్ ఒకే వేరియబుల్కి నంబర్ ఆఫ్ వాల్యూస్ని అసైన్ చేస్తే దాన్ని పైథాన్ ఆటోమేటికల్లీ టపుల్గా కన్సిడర్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ వి అని ప్రింట్ చేసి అండ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ వి అని ప్రింట్ చేసి చూద్దాం. హియర్ టైప్ ఆఫ్ వి ఈజ్ టపుల్. అన్ప్యాకింగ్ అంటే మనకి టపుల్లో ఉన్న వాల్యూస్ని డిఫరెంట్ వేరియబుల్స్కి అసైన్ చేసినప్పుడు వాటిని మనం అన్ప్యాకింగ్ అంటాం. హియర్ ఇక్కడ నేను డి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ నేను డిఈఎఫ్జి అనే 4 వేరియబుల్స్ తీసుకొని వికి అసైన్ చేశాను. ప్రింట్ ఆఫ్ డి, ప్రింట్ ఆఫ్ ఈ, ప్రింట్ ఆఫ్ ఎఫ్, ప్రింట్ ఆఫ్ జి మనం ప్రింట్ చేస్తే ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అయింది. ఎర్రర్ ఎందుకు డిస్ప్లే అయిందంటే మనకి టపుల్లో 5 వాల్యూస్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ 4 వేరియబుల్స్ని మాత్రమే ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో అలాంటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. దిస్ మీన్స్ మనం అన్ప్యాకింగ్ చేసేటప్పుడు టపుల్లో ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో మనం వేరియబుల్స్ కూడా అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. హియర్ ఇక్కడ నేను ఐ అనే వేరియబుల్ కూడా తీసుకున్నాను అండ్ ప్రింట్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేస్తే మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది కరెక్ట్గా డిస్ప్లే అయింది. మనం టపుల్స్లో ఇండెక్సింగ్ ద్వారా కూడా టపుల్లో ఉన్న ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయగలం. ఇక్కడ నేను ఆర్ అనే వేరియబుల్కి కొన్ని వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. 1, 6, 7, 8, 9 అనే వాల్యూస్ని నేను అసైన్ చేశాను. అండ్ ప్రింట్ ఆఫ్ ఆర్ ఆఫ్ 1 అని ప్రింట్ చేస్తే మనకి 6 అనే వాల్యూ ప్రింట్ అయింది. 0th ఇండెక్స్ పొజిషన్లో మనకి 1 అనేది ఉంది అండ్ ఫస్ట్ పొజిషన్లో 6 అనే వాల్యూ ఉంది. సో ఆర్ ఆఫ్ 1 మనకి 6గా డిస్ప్లే అయింది. అదే ఇక్కడ ఆర్ ఆఫ్ -1 అని ప్రింట్ చేసినప్పుడు మనకి 9 అని డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రివర్స్ ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మనం నెగిటివ్ వాల్యూ ఇండెక్సింగ్లో స్పెసిఫై చేసినప్పుడు వాటి ఇండెక్సింగ్ అన్నది రివర్స్ ఆర్డర్లో మనకి జరుగుతుంది. టపుల్స్లో మనం అడిషన్, డిలీషన్ ఆర్ ఎనీ మోడిఫికేషన్స్ మనం చేయలేం, ఎందుకంటే టపుల్ అన్నది ఇమ్యూటబుల్.
స్లైసింగ్ అంటే ఏదైనా ఒక ఇటరబుల్ లైక్ లిస్ట్ ఆర్ టపుల్‌లో నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ నుంచి పర్టిక్యులర్ ఇండెక్స్ వరకు మనకి వాల్యూస్ కావాలన్నప్పుడు అది స్లైసింగ్ ద్వారా మనం ఆ వాల్యూస్‌ని రిట్రీవ్ చేసుకోగలం. ఇక్కడ నేను r ఆఫ్ 1 నుంచి అప్ టు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్‌గా పెట్టేసాను. 1 అనేది స్టార్టింగ్ పొజిషన్, స్టాప్ పొజిషన్ అండ్ స్టెప్ పొజిషన్ ఇక్కడ స్పెసిఫై చేయలేదు. స్పెసిఫై చేయనప్పుడు బై డిఫాల్ట్‌గా టాప్ వాల్యూ మనకి ఎండ్ ఇండెక్స్‌గా అండ్ స్టెప్ వాల్యూ మనకి 1గా ట్రీట్ అవుతుంది. మనం ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యున్న టపుల్స్‌లో స్లైసింగ్ మాత్రం లిస్ట్‌లో ఎలా జరుగుతుందో టపుల్స్‌లో కూడా సిమిలర్‌గానే జరుగుతుంది. మనం ఏ ఇండెక్స్ నుంచి వాల్యూస్ కావాలంటే ఆ ఇండెక్స్ నుంచి మనకి లిస్ట్ అన్నది స్లైస్ చేసుకొని వాల్యూస్‌ని మనకి ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఫర్దర్‌గా మనం పైథాన్‌లో అడిషన్ ఆర్ డిలీషన్ ఆపరేషన్ చేయలేం. ఒక టపుల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దానిలో ఓన్లీ 1 వాల్యూని మాత్రం డిలీట్ చేయలేము. బట్ ఎంటైర్ టపుల్‌ని మాత్రం డెల్ అనే ఫంక్షన్‌తో మనం డిలీట్ చేయొచ్చు. ఇక్కడ r అనే టపుల్‌ని మనం డెల్ అనే ఫంక్షన్‌తో డిలీట్ చేద్దాం. r అనేది మనకి డిలీట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఈ వాల్యూస్ ఎందుకు ప్రింట్ అయ్యాయంటే డిలీట్ కాకముందు కొన్ని మనం ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయ్యాయి. డెల్ ఆఫ్ r తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ r అని టైప్ చేస్తే మనకి ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ r మనకి ఎర్రర్ డిస్‌ప్లే అయింది. టపుల్స్‌లో బై డిఫాల్ట్‌గా ఓన్లీ 2 మెథడ్స్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బికాజ్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. ముందుగా ఇండెక్స్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇండెక్స్ మెథడ్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే టపుల్స్‌లో ఉన్న వాల్యూ యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ తెలుసుకునేందుకు ఇండెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ v అనే టపుల్‌ని నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు 5 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఇండెక్స్ మెథడ్ ద్వారా తెలుసుకుందాం. ప్రింట్ ఆఫ్ v డాట్ ఇండెక్స్ ఆఫ్ 5 3 అన్న వాల్యూ రిటర్న్ అయింది. బికాజ్ 5 వాల్యూ అన్నది థర్డ్ ఇండెక్సింగ్ పొజిషన్‌లో ఉంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ కౌంట్ మెథడ్. కౌంట్ మెథడ్ యొక్క యూజ్ ఏంటంటే కౌంట్ మెథడ్‌లో ఏదైనా ఒక వాల్యూని పాస్ చేసినప్పుడు ఆ వాల్యూ అన్నది టపుల్‌లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఆ నంబర్‌ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ v అన్న టపుల్ తీసుకున్నాను. హియర్ 1, 2, 3, 4 అన్న వాల్యూస్ మాత్రం ఓన్లీ 1 టైమ్ రిపీట్ అయ్యాయి. బట్ 5 మాత్రం 5 టైమ్స్ రిపీట్ అయి ఉంది. ఇప్పుడు కౌంట్ మెథడ్ ద్వారా 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో తెలుసుకుందాం. int of v డాట్ కౌంట్ ఆఫ్ 5 అని ప్రింట్ చేస్తే మనకి 5 అన్న వాల్యూ రిటర్న్ అయింది. టపుల్స్‌లో మనం మిన్, మ్యాక్స్, లెన్, సమ్ అండ్ సార్టెడ్ బిల్ట్ ఇన్ మెథడ్స్‌ని యూజ్ చేస్తాం. మిన్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టపుల్స్‌లో ఉన్న మినిమం వాల్యూని రిటర్న్ చేయడానికి మిన్ అనే ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తాం. మ్యాక్స్ అనే ఫంక్షన్ టపుల్‌లో ఉన్న మాక్సిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది. లెన్ అనే ఫంక్షన్ టపుల్స్‌లో టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ నంబర్‌ని రిటర్న్ చేస్తుంది. సమ్ అన్న ఫంక్షన్ టపుల్‌లో ఉన్న వాల్యూస్ యొక్క సమ్‌ని రిటర్న్ చేస్తుంది. సార్టెడ్ అన్న ఫంక్షన్ ఇన్ కేస్ టపుల్ వాల్యూస్ అన్నవి జంబుల్డ్‌గా ఉన్నప్పుడు సార్టెడ్ ఆర్డర్‌లో అరేంజ్ చేస్తుంది. హియర్ ఇక్కడ నేను v అనే టపుల్ తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ మిన్ ఆఫ్ v అని రన్ చేస్తే మనకి 1 అన్న వాల్యూ రిటర్న్ అయింది. ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ v అని ప్రింట్ చేసినప్పుడు మనకి 7 అని రిటర్న్ అయింది. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ v అని టైప్ చేస్తే మనకి 8 అన్న వాల్యూ రిటర్న్ అయింది. బికాజ్ 6 అన్నది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి టోటల్ నంబర్ 8. ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ v అన్నప్పుడు మనకి టోటల్ వాల్యూ 34 రిటర్న్ అయింది. అండ్ ఇప్పుడు వేరే టపుల్ తీసుకుందాం. సపోజ్ x అనే
వేరియబుల్కి నేను 33 44 22 7 12 అన్న వాల్యూస్ని యాడ్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనకి వాల్యూస్ అన్ని సార్టెడ్ ఆర్డర్లో వస్తాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, అంటే లెస్సర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూకి మనకి ఆర్డర్ అయి ఉన్నాయి. అదే హయ్యర్ వాల్యూ నుంచి లెస్సర్ వాల్యూకి మనకి కావాలన్నప్పుడు సార్టెడ్ ఆఫ్ ఎక్స్ కామా రివర్స్ ఈక్వల్ టు మనం టైప్ చేస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్లో లిస్ట్ వాల్యూస్ అరేంజ్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిస్ట్. థ్యాంక్ యూ.